చెప్పాలి. నమస్తే అందరికీ. శ్రీకృష్ణ జన్మాష్టమి కథ చెప్తున్నాం ఈరోజు. మీకు తెలుసా శ్రీకృష్ణ జన్మాష్టమి స్టోరీ? గనగనగనగనగనగా మథుర అనే కింగ్డమ్. సో ఇండియాలో మథుర అనే ఒక కింగ్డమ్ ఉండేదన్నమాట. కంసుడు అనే రాజు పరిపాలించేవాడు. పరిపాలించడం అంటే రూల్ చేయడం. అతను చాలా చాలా ఈవిల్ కింగ్ అనమాట. సో ఈవిల్ అంటే ఎప్పుడు ప్రజల్ని బాగా హింసిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళ పొలాలు అవన్నీ లాక్కుంటూ వాళ్ళ పైన చాలా ట్యాక్సెస్ వేస్తూ వాళ్ళని అస్సలు బాగా చూసుకునేవాడు కాదు. హింసిస్తూ అంటే టార్చర్ పెట్టడం. అందరు ప్రజలు అంటే పీపుల్. సో పీపుల్ అందరూ చాలా చాలా గాడ్ ని ప్రే చేశారు అనమాట. బట్ కంస ఎంత స్ట్రాంగ్ అంటే చాలా చాలా స్ట్రాంగ్. కంసుడు ఇప్పుడు చెప్పాను కదా, కింగ్ నేమ్ ద ఈవిల్ కింగ్. సో ఆ ఈవిల్ కింగ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎర్త్ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరూ అతన్ని డిఫీట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అతను చాలా పవర్ఫుల్, చాలా స్ట్రాంగ్ అనమాట. సో అందుకని అప్పుడు ప్రజలందరూ పీపుల్ అందరూ ఎప్పుడు గాడ్ ని ప్రే చేస్తూ ఉండేవారు. ఏదో ఒకలాగా చేసి ఈ కింగ్ నుంచి మాకు విముక్తి ప్రసాదించమని. విముక్తి అంటే ఫ్రీడమ్. ఓకే, అంత ఈవిల్ కింగ్ కి ఒక సిస్టర్ ఉంది. సిస్టర్ పేరు దేవకి. దేవకి కంసుడికి ఆపోజిట్ అనమాట. కంసుడేమో చాలా క్రూయల్ అండ్ ఈవిల్ కింగ్, బట్ దేవకి చాలా సాఫ్ట్, సైలెంట్ అండ్ చాలా చాలా మంచిది. కంసుడికి తన లిటిల్ సిస్టర్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. దేవకి వసుదేవుడు అనే ఒక ఇంకో కింగ్ ని మంచి అతను. వసుదేవుడు కూడా చాలా చాలా మంచివాడు అండ్ అతను లార్డ్ విష్ణు భక్తుడు అనమాట. వసుదేవుడు ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు. సో ఆ వసుదేవుడి నుంచి దేవకి మ్యారేజ్ చేశారు. మొత్తం కింగ్డమ్ లో ఎక్కడ చూసినా సరే అంతా సెలబ్రేషన్స్. ఆ టైంలో మాత్రం కంసుడు అందరికి గిఫ్ట్స్ ఇచ్చాడు. ఎందుకంటే తన సిస్టర్ అంటే తనకి చాలా ఇష్టం కదా. అత్తారింటికి తీసుకెళ్తారు కదా, మ్యారేజ్ అయిపోయాక అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. సో అలా తీసుకెళ్ళడానికి రథం అంటే చారియట్. సో చారియట్ లో తన సిస్టర్ ని ఇంకా బ్రదర్ ఇన్ లా అంటే బావ, చెల్లి బావని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తూ ఉంటే ఆకాశవాణి పలికింది అనమాట. ఆకాశవాణి అంటే వాయిస్ ఆఫ్ హెవెన్. సో స్కైస్ నుంచి సడన్ గా ఒక వాయిస్ వచ్చింది. సమ్మన్ స్టార్టెడ్ స్పీకింగ్ ఫ్రమ్ ద క్లౌడ్స్. ఆకాశవాణి, ఆకాశం అంటే స్కై, వాణి అంటే వాయిస్. సో ఒక హెవెన్లీ వాయిస్ మాట్లాడింది అనమాట. పెద్ద పెద్దగా నవ్విందంట, హా అని చెప్పి. పిచ్చి కంసుడా అంటే మ్యాడ్ కింగ్, నీ చెల్లికి పుట్టిన 8వ కొడుకే నిన్ను చంపేస్తాడు, నువ్వేమో ఇంత బాగా సెలబ్రేట్ చేస్తున్నావు, నువ్వు పెద్ద పిచ్చోడివి అని చెప్పి అనిందంట. కంసుడికి ఫుల్ బీపీ వచ్చేసింది. నన్ను చంపడానికి ఒకరు పుట్టారా, అది కూడా నా చెల్లి కొడుకే నన్ను చంపేస్తాడా అని చెప్పి. అప్పటిదాకా చెల్లంటే చాలా చాలా ఇష్టం ఉండేదా, సడన్ గా చెల్లంటే ఇంకా కోపం వచ్చేసింది అనమాట. చెల్లి బావ అంటే చాలా చాలా కోపం వచ్చేసింది. వీళ్ళ వల్లే నేను చచ్చిపోతానా అని చెప్పి చెల్లిని చంపేద్దాం అనుకున్నాడు. చెల్లినే చంపేస్తే ఇంక చెల్లికి పుట్టే పిల్లలు ఎలా చంపేస్తారు దాన్ని కదా. పాపం అప్పుడు వసుదేవుడు కంసుడి కాలం మీద పడి బాగా రిక్వెస్ట్ చేశాడు, నేను నా పిల్లలందరినీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ప్లీజ్ దేవకిని మాత్రం వదిలే. ఎందుకంటే తన వైఫ్ ని తను కాపాడుకోవాలి కదా. వైఫ్ ని కాపాడుకోవడం హస్బెండ్ ధర్మం, హస్బెండ్ డ్యూటీ. తన వైఫ్ ని కాపాడుకోవడానికి హీ మేడ్ ఎ ప్రామిస్ కంసుడికి, నా పిల్లలు ఎవరు పుడితే వాళ్ళు నీకు ఇచ్చేస్తాము అని చెప్పి. దేవకిని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పి. ఇంకా కంసుడు కొంచెం ఆలోచించి సరేలే అని చెప్పి, పిల్లలతో కదా ప్రాబ్లం, చెల్లితో కాదు కదా అని చెప్పి. బట్ అయినా సరే వాళ్ళకి పిల్లలు పుట్టితే వాళ్ళ పిల్లలు పుట్టిన వెంటనే చంపేయాలి కదా. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, చెరసాల పెట్టాడు. ఎందుకంటే అప్పుడు జైల్లో పిల్లలు పుడితే వెంటనే తెలుస్తుంది కదా. బట్ ఇంకెక్కడో ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కడైనా దాచేసుకుంటే తెలియదు కదా కంసుడికి. అందుకని చెప్పి జైల్లో పెట్టాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవకి పిల్లలు పుట్టడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ 6 సన్స్ పుట్టారనమాట. 6 అంటే నీకు తెలుసు కదా ఎంత. 6 కొడుకుల్ని చంపేశాడు. పిల్లలు ఇలా పుడతారు. పిల్లలు పుట్టగానే వసుదేవుడు తీసుకెళ్లి కంసుడికి ఇస్తాడు. కంసుడు కత్తి పట్టుకొని అండ్ స్వాడ్ తీసుకొని వాళ్ళని చంపేసేవాడు. బికాస్ ఆకాశవాణి చెప్పింది కదా, దేవకి పుట్టే పిల్లోడు చంపేస్తాడు అని చెప్పి కంసుడిని. తిన సంతానం వల్ల అంటే తిన పుట్టే పిల్లల వల్లే నాకు డేంజర్ అని చెప్పి హీ స్టార్టెడ్ కిల్లింగ్ చిల్డ్రన్. ఓకే, సో అలా 6 సన్స్ పుట్టి చనిపోయారు. మళ్ళీ 7th టైం మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట దేవకి.
ఓకే, షీ హాస్ అ బేబీ ఇన్ హర్ రూమ్. ఇంకా అప్పుడు పాపం వసుదేవుడికి చాలా చాలా బాధ వేసింది అనమాట. అంటే పిల్లలంటే ఎవరికైనా ఇష్టం కదా. సో అలా పుట్టిన పిల్లల్ని వెంటనే చంపేస్తూ ఉంటే పాపం వసుదేవుడు చాలా చాలా బాధపడేవాడు. దేవుడికి కూడా వసుదేవుడు లార్డ్ విష్ణుకి చాలా చాలా ప్రే చేశాడు అనమాట. తన 7th సన్ని కాపాడమని చెప్పి. వసుదేవుడికి ఫస్ట్ వైఫ్ ఇంకొకరు ఉండేవారు అనమాట, రోహిణి అని చెప్పి. తను వేరే కింగ్డమ్ లో ఉంది. గాడ్ మ్యాజిక్ చేసి దేవకి కడుపులో ఉన్న బిడ్డని, అంటే దేవకి ఊంలో ఉన్న చైల్డ్ ని తీసుకెళ్లి రోహిణి ఊంలో పెట్టాడు. 7th సన్ కంసుడికి 7th సన్ మిస్క్యారేజ్ అని చెప్పారు. మిస్క్యారేజ్ అంటే బేబీ పుట్టకముందే చనిపోయారు అన్నట్టు అనమాట. కంసుడు సరే పుట్టలేదులే అని చెప్పి సరిపెట్టుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకి దేవకి మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట. సో మళ్ళీ కంసుడికి చెప్పారు. ఇంక ఈసారి కంసుడు ఏం చేశాడంటే, ఇంక 8th సన్ అనగానే కంసుడికి ఇంకా 8th చైల్డ్ కదా. సో కంసుడికి చాలా 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 భయం వేసింది అనమాట. స్ట్రాంగ్ జైల్లో పెట్టాడు. ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్ గార్డ్స్ని ఇంకా పెంచాడు, డబుల్ చేశాడు. కొన్ని రోజులకి వసుదేవుడికి దేవకికి 8th సన్ పుట్టాడు. జైల్లోనే 8th సన్ పుట్టాడు. ఓకే, ఆ రోజు ఎంత దారుణంగా ఉందంటే ఆ రోజు అంతా థండర్ స్టార్మ్స్ అంట బయట. తుఫాన్ అనమాట అక్కడ. స్టార్మ్స్, ఫ్లడ్స్, ఇలా ఆ రోజు వెదర్ చాలా చాలా భయంకరంగా ఉందన్నమాట. అలాంటి టైంలో మిడ్నైట్లో చాలా చాలా డార్క్ ఉన్నప్పుడు శ్రావణ మాసంలో అష్టమి రోజు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు స్కై ఎంత డార్క్గా ఉంటుంది అలా డార్క్గా ఉన్నాడు. ఆ బాబు కళ్ళలో ఏదో మెరుపు ఉందంట, ఒక ట్వింకిల్ ఉందంట. సో అలా బాబు పుట్టగానే వసుదేవుడు ఆ బాబుని ఇలా చేతిలో పట్టుకొని పాపం బాధపడుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆ బాబుని కూడా కంసుడికి ఇచ్చేయాలి కదా, ప్రామిస్ చేసినట్టు. యా, అందుకని చాలా చాలా బాధపడుతున్నాడు అనమాట. దేవకి ఇంతలో సడన్ గా ఆ చెరసాలలోకి, అంటే ఆ జైల్లోకి ఒక లార్డ్ విష్ణు ప్రత్యక్షం అయ్యాడు. సో ప్రత్యక్షం అయ్యి వసుదేవుడితో ఇలా చెప్పాడు అనమాట, ఈ బాబు నా అవతారమే, అంటే ఈ బాబు నేనే. సో నువ్వు ఈ బాబుని ప్రొటెక్ట్ చేయాలి. ఈ బాబుని తీసుకెళ్ళి, ఈ బేబీని తీసుకెళ్ళి నందరాజు, అంటే నందుడు అంటాను అనమాట, నందుడి వైఫ్ యశోద. యశోదకు కూడా ఒక పాప పుట్టింది ఇప్పుడు. ఆ పాపని నువ్వు తెచ్చుకో, ఈ బాబుని యశోద దగ్గర వదిలిపెట్టేసి రా అని చెప్పాడు. సో నేను చెప్పినట్టు చెయ్యు అని చెప్పి మాయమైపోయాడు. నందుడేమో గోకులంలో ఉంటాడు. కొంతమంది గార్డ్స్ అదంతా ఉన్నారు కదా బయట, ఎక్కడ మథుర ఎక్కడ గోకులం. నందుడి దగ్గరికి వెళ్ళాలి, బట్ బయటంతా ఉరుములు మెరుపులు, ఎలా వెళ్ళేది? అంటే గాడే హెల్ప్ చేస్తాడు అనుకుని గాడ్ని ప్రే చేశాడు. ఇలా దండం పెట్టుకుని గాడ్ని ప్రే చేయగానే బయట ఉన్న గార్డ్స్ అంతా నిద్రపోయారు. సడన్గా వాళ్ళకి ఎవరో మత్తు పెట్టినట్టు వాళ్ళందరూ నిద్రపోయారు. అండ్ జైలుకి లాక్స్ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. I know how the doors open. How? Because God did the magic. Yes. సో అతను జస్ట్ ఇలా దగ్గర పెట్టుకొని బాబుని ప్రొటెక్ట్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక రివర్ వస్తుంది, యమునా రివర్ని క్రాస్ చేయాలి. బట్ ఫ్లడ్స్ కదా, అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా కొలాప్స్ అయిపోయింది అనమాట. అండ్ వాటర్ చాలా చాలా పైకి ఉంది. ఎలా క్రాస్ చేయాలో తెలియదు. వసుదేవుడు ఎలా స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియక అలా నించున్నాడు అనమాట. ఇప్పుడు చేతిలో బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఇలా కాలు బయట పెట్టి నవ్వి ఇలా తన కాలు బయట పెట్టి వాటర్ని టచ్ చేశాడంట, యమునా రివర్ని. ఇంతవరకు ఉన్న వాటర్ లెవెల్ కాస్త తన మోకాల దాకా వచ్చిందనమాట. అంటే వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయింది. మ్యాజిక్. గాడ్ చెప్పాడనమాట యమునా రివర్కి వే ఇవ్వమని చెప్పి వసుదేవుడికి. అండ్ ఒక పెద్ద పాము వచ్చిందనమాట, 5 పడగల పాము, అంటే 5 హెడ్స్ ఉన్న పాము. అది ఆదిశేషుడు అంటారు. సో లార్డ్ విష్ణు వెహికల్ ఆదిశేషుడు అనమాట. ఇప్పుడంటే మన దగ్గర కార్లు ఇలా మంచికి ఒక వెహికల్ ఉంది కదా, అలాగే గాడ్స్ యానిమల్స్ యూజ్ చేశారనమాట. సో ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క యానిమల్ వెహికల్ లాగా. అలా లార్డ్ విష్ణుకి ఆదిశేషుడు. సో ఆదిశేషుడుకి 5 పడగలు ఉంటాయి. పడగలు అంటే హెడ్స్, లైక్ ద హుడ్ ఉంటుంది కదా పైన, ఇట్లా స్నేక్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా,
అది పడగ అంటారు. Not all snakes. నాట్ ఆల్ స్నేక్స్ బట్ దిస్ స్నేక్. Only one snake. ఏంటి? King cobra. యా, కింగ్ కోబ్రా ఫ్యామిలీకి చెందిన స్నేక్ ఇది. వసుదేవుడు వెళ్తూ ఉంటే ఆ ఫ్లడ్ నుంచి బేబీని ఇంకా తన్ని కాపాడడానికి ఇలా పడగ విప్పి పట్టుకుందనమాట. సో పైన హెడ్ పైన ఇలా పెట్టింది గొడుగులాగా వసుదేవుడికి ఇంకా బేబీకి. వసుదేవుడికి ఆ మ్యాజిక్ చూసి అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. అంటే చాలా సంతోషంగా ఉంది ఆ మ్యాజిక్, దేవుడి మాయ చూస్తూ ఉంటే. దేవుడి మాయ ఎప్పుడూ అందరికీ కనిపించదు, చాలా కొంతమందికి, చాలా మంచి వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది అనమాట. వసుదేవుడు ఫాస్ట్గా వెళ్ళి నందుడి ఇంటికి వెళ్ళి గాడ్ మ్యాజిక్ వల్ల అందరూ పడుకున్నారు. బట్ నందుడిని మాత్రం వసుదేవుడు లేపాడు. ఎందుకంటే విమెన్ రూమ్కి అలా మెన్ వెళ్ళకూడదు కదా, యా ఓన్లీ హస్బెండ్స్ వెళ్ళాలి కదా, అందుకని చెప్పి నందుడికి లేపి నందుడికి మొత్తం జరిగిందంతా చెప్పాడు. సో నందుడు ఇంకేమి క్వశ్చన్స్ అడగలేదన్నమాట. తన దగ్గర ఉన్న బాబుని యశోద దగ్గర పెట్టి అక్కడ ఉన్న పాపని తను తీసుకొని మళ్ళీ ఎలా వచ్చాడో అలాగే జైలుకి వెళ్ళిపోయాడు. ఆ పాపని అక్కడ జైల్లో ఎవరున్నారు? సో దేవకి పక్కన ఆ పాపని పడుకోబెట్టేసి కూర్చున్నాడు. ఇలా కూర్చోగానే మళ్ళీ గాడ్ అన్ని తాళాలు వేసేసాడు అనమాట. మళ్ళీ అన్ని డోర్స్ అవే క్లోజ్ అయిపోయాయి, అన్ని లాక్స్ అవే లాక్ అయిపోయాయి. ఓకే, సోల్జర్స్ అందరు లేచి కంసుడికి చెప్పారనమాట. కంసుడు ఇంకా గబా 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 వచ్చేసాడు అనమాట చంపేయాలి అని చెప్పి. అప్పటికి ఆకాశవాణి ఏం చెప్పింది? 8th సన్ అంది కదా, 8th కొడుకు. బట్ ఇక్కడ చూస్తేనేమో బేబీ గర్ల్ ఉంది. సో అతను సన్ అని చెప్పాడు, ఇక్కడేమో డాటర్ ఉంది అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అయినా సరే ఏదో ఒకటి 8th చైల్డ్ని అయితే నేను చంపేయాలి అని చెప్పి చంపబోతూ ఉన్నాడు అనమాట. అప్పుడు బేబీని ఇలా పట్టుకొని మళ్ళీ స్వాట్ తీసేటప్పటికి ఆ బేబీ ఎగిరిపోయింది అనమాట. ఆ బేబీ ఇలా ఇలా ఫ్లై అయ్యి అలా గోడ మీదకి వెళ్ళిపోయి గాడెస్ దుర్గా అయిందనమాట. గాడెస్ దుర్గా అయ్యి మళ్ళీ చెప్పిందనమాట, పిచ్చోడా నువ్వెంత క్రూరుడివి, ఎంత మూర్ఖుడివి, ఇలా అందరినీ పిల్లల్ని చంపేస్తున్నావు, నేను కావాలనుకుంటే నేను ఇప్పుడే చంపేయగలను. ఎందుకంటే గాడెస్ దుర్గా అంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. నేను చంపాలనుకుంటే నేను ఇప్పుడే చంపేయచ్చు, కానీ నేను కాదు నిన్ను చంపాల్సింది, నిన్ను చంపడానికి వేరే వాడు ఉన్నాడు అండ్ అందరి చావుకి ఒక టైం ఉంటుంది, సో వాడే వచ్చి నిన్ను చంపుతాడు చెప్పి మాయమైపోతుంది. కంసుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడనమాట. 8th సన్న 8th కొడుకు చంపుతాడని చెప్పాడు, ఇక్కడ 8th కొడుకు లేదు, ఈ గాడెస్ చూస్తే ఇంకేదో చెప్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎవరో ఒకరు ఆ బిడ్డనైతే వెతికి చంపేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు, ఎక్కడున్నా సరే ఎర్త్ మీద. 8th చైల్డ్ పుట్టేశారు కదా, దేవకి వసుదేవుల్ని వదిలేశాడు. సో వాళ్ళ ప్యాలెస్కి, వసుదేవుని ఒరిజినల్ ప్యాలెస్కి వెళ్ళిపోయారు. యశోద నందుడి దగ్గర పిల్లోడు పెరుగుతున్నాడు కదా ఇప్పుడు, వసుదేవుడు వదిలిపెట్టిన పిల్లోడు. ఆ బాబుకి కృష్ణ అని పేరు పెట్టారంట. కృష్ణ అంటే డార్క్నెస్ అని చెప్పి. ఆ శ్రీకృష్ణుడు ఎంత ముద్దుగా ఉండేవాడంటే చాలా అల్లరి చేసేవాడు, బట్ చాలా క్యూట్గా ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతుండేవాడు. అండ్ శ్రీకృష్ణుడిని చూస్తే ఎవరైనా ఎంతటి బాధ అయినా మర్చిపోయేవారంట. అందుకే చాలామంది పిల్లల్లో కూడా శ్రీకృష్ణుడిని పెట్టుకుంటారు. అండ్ అలా శ్రీకృష్ణుడిని గుర్తు పెట్టుకోవడానికి తమ పిల్లల్ని కూడా కృష్ణుడిలాగా రెడీ చేసి మురిసిపోతారు అనమాట. తనే గాడ్ శ్రీకృష్ణ. సో తను పుట్టిన రోజుని మనము శ్రీకృష్ణ జన్మాష్టమి లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదే జన్మ అష్టమి. జన్మ అంటే బర్త్, అష్టమి అంటే డేస్కి. ఇప్పుడు ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? తెలుగు మంత్ క్యాలెండర్లో కూడా ఈచ్ డేకి ఒకటి ఉంటుంది. అష్టమి అంటే 8th డే ఆఫ్ ద మంత్. శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత 8th డే అంటే అష్టమి రోజున శ్రీకృష్ణుడు పుట్టాడు. బాగుందా? హికిల్ కంసా అది సెపరేట్ స్టోరీ. ఓకే, 12 years వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కంసుడిని చంపేశాడు. సో అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. చెప్పు, నువ్వు కూడా చెప్పు. విష్ యూ ఆల్ హ్యాపీ జన్మాష్టమి అని. Wish you all happy Janmashtami.